ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజా బ్యూటీ క్వీన్ కదా, ఒక రకంగా మన ఆఫీస్ మొత్తానికి తనే ఏంజెల్. అసలు తను ఇక్కడ ఉండాల్సిన అమ్మాయే కాదు. అంత అందగత్తి కాబట్టి తనకి తెలియకుండానే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఫిలిం లో ట్రై చేసుంటే టాప్ హీరోయిన్ అయిపోయి ఉండేది. హే ధరణి, నేనే అంత స్పెషల్ కాదు. నాకంటే అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జస్ట్ ఏదో కొంతమంది అభిమానించినంత మాత్రాన నేనంత గొప్ప అందగత్తనైపోతానా ఏంటి? నువ్వు సంథింగ్ స్పెషల్ రోజా. ఎనీహౌ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రమేష్, కేక్. ఓకే సార్, తీసుకొస్తాను. Once again, happy birthday, Roja. Thank you, sir. You guys carry on. హ్యాపీ బర్త్డే ఏంజెల్. రోజా, 2 నెలల క్రితమే నీ బర్త్డే అయిపోయింది అనుకుంటా కదా, మళ్ళీ ఏంటిదంతా? ఈ రోజు ఏంటి? రథసప్తమి. అంటే సూర్యుడికి చాలా ముఖ్యమైన రోజు. సూర్యుడు అంటే ఎవరు? అరుణ్. అరుణ్కి ఈరోజు దగ్గర అవ్వడానికి ఈ బర్త్డే. ఏమోనే, నువ్వు ఏదేదో ప్లాన్ చేస్తావు. ఒక్క ప్లాను నాకు అర్థమే చావదు. నీకు అర్థం అవ్వడం కాదు, అరుణ్కి అర్థం అవ్వడం నాకు ముఖ్యం. Sir, sweet. Oh, thank you. This is the last one, sir. It's okay. Is it? Let's share this. Okay, sir. Thank you, sir. Okay. Excuse me, sir. Yes? Sir, నైట్ పబ్లో ఒక చిన్న ట్రీట్ ఉంది. మీరు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. స్టాఫ్ ఉన్నారు, నీ ఫ్యాన్స్ ఉన్నారు, పైగా నాకు ఆ పబ్ కల్చర్ అంతగా అలవాట్లేదు. ఐ నో యూ వెరీ వెల్, సార్. మీకు ఇలాంటి పార్టీలు పబ్లు అంటే నచ్చవని నాకు తెలుసు. నాకు అందరితో కలవడం ఇష్టం ఉండదు, సార్. కానీ స్టాఫ్ని, ఫ్యాన్స్ని అసలు ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. జస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ మిమ్మల్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాను. మీరు వస్తే నా బర్త్డే నాకు ఒక మెమరబుల్ డే అవుతుంది. మీరుండే బిజీలో కుదరదని నాకు తెలుసు, బట్ వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన స్టాఫ్ని, మీ ఫ్యాన్స్ని ఎవరిని పిలవకుండా నన్ను మాత్రమే పిలుస్తున్నావా? ఆఫ్ కోర్స్ సార్. నార్మల్ పీపుల్ కోసం టైం వేస్ట్ చేయను. నేను ఒక సెలబ్రేషన్ చేసుకుంటే అందులో ఒక సెలబ్రిటీ ఉండాలి. నాకు మీరే ఒక పెద్ద సెలబ్రిటీ సార్. మీరు వస్తే
నా బర్త్డే నాకు చాలా స్పెషల్ డే అవుతుంది. లేదంటే అన్ని రోజుల్లాగే ఈ రోజు కూడా. నో నేను వస్తాను. ఈ బర్త్డే నీకు స్పెషల్ డే అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవునే, నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఎంత ఖర్చు పెట్టి ఈ అరేంజ్మెంట్స్ అని ఎవరు చేశారు? ఎవరే నీకు అంత పెద్ద ఫ్యాన్? వెల్కమ్ మేడం. చెప్పండి మేడం, హాయ్. ఏం కావాలి మేడం? మీ షాప్లో ఉన్న అన్ని బుకేస్ కావాలి. అన్నీ కావాలా? మ్. చెప్పండి మేడం. అందరికి అమ్మే రేట్ కంటే 10% తక్కువ రేట్కి ఇస్తాను. అన్నీ కావాలి, కానీ కొనడానికి కాదు, రెంట్కి. రెంట్కా? నేను ఒక ఆఫీస్ అడ్రస్ చెప్తాను. అక్కడికి రేపు నేను చెప్పిన టైంకి మీ షాప్లో ఉన్న ఈ అన్ని బుకేస్ తెచ్చిపెట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత మీ బుకేస్ మీరు తీసుకెళ్ళొచ్చు. చెప్పండి, డీల్ ఓకేనా? మేడం, హాఫ్ అన్ అవర్కే అన్ని బుకేస్ అంటే ఓకే మేడం. గుడ్. రెంట్ ఎంతో చెప్పండి. అన్నిటికీ కలిపి ఒక 20,000 ఇవ్వండి మేడం. అంత అమౌంట్కి ఇంతకంటే ఎక్కువే వస్తాయని నాకు తెలుసు. నేను అడిగింది రెంట్కి, కొనడానికి కాదు. ఫైనల్గా ఎంతకు ఇస్తావో చెప్పు. పోనీ ఒక 18,000 ఇవ్వండి మేడం. 10,000 ఇస్తా. కుదిరితే చెప్పు, లేదంటే లేదు. మేడం 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 ఒక నిమిషం మేడం. మరీ 10,000 అంటే సర్లే, నీకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. నేను వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాను. మేడం 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 పంపిస్తాను మేడం. ప్రతి బొకే మీద హ్యాపీ బర్త్డే రోజా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంజల్ అని ఇలా మీ దగ్గర ఎన్ని రకాల విషెస్ కార్డ్స్ ఉన్నాయో అన్ని కార్డ్స్ని ఈ బొకేస్ మీద పెట్టి నేను చెప్పిన ప్లేస్లో పెట్టాలి. ఓకేనా? ఓకే మేడం. చామంతి, చెప్పత్తా. ఈరోజు ఇల్లు శుభ్రం చేసే అమ్మాయి రాలేదు. చిన్నబాబు గది కొంచెం శుభ్రం చేయి. సరే అత్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.